Joy University, best emerging university in South India. For admissions, contact. బాగుండేది కదా అని అనిపించింది ఏమున్నాయి ఏది హిందీదా మీ మనీషా ఫిల్మ్స్ బ్యానర్ లో ఆ, ఈ సినిమా చేయకుండా ఉంటే బాగుండేది అనిపించిన సినిమా ఏంటి? ఇక పోయి ఒకటి చేస్తా పోయినాము ఇది చేయాలనా లేదా అది ఏమవుతుందో తెలియదు అది బస్ ఒకటి ఎట్లా ఆ టైంలో ఏది ఉంది అట్లా చేస్తా వెళ్ళిపోయినాం బస్ ఏం ఆలోచించినా అప్పుడు ఆ టైంలో ఏం లేదు పోయి ముగ్గురం ఇది చేయాలి ఓకే ఇది చేయకూడదు ఓకే నో ప్రాబ్లం అట్లా మాది ముగ్గురిది అట్లా. మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉండేది అక్కడ? వాళ్ళు ఒక కథ తీసుకొని వచ్చారు, బస్ కృష్ణారెడ్డి డైరెక్షను, నేను క్యాష్ అన్ని ఫైనాన్షియల్, అచ్చిరెడ్డి మేమిద్దరం కలిసి ఫైనాన్షియల్ చూస్తుండే, నేను ఫైనాన్షియల్ అంతా అరేంజ్ చేస్తాను, ఫైనాన్స్ మేము పెట్టుండే బస్ అంతే. యూజువల్గా నేను మిమ్మల్ని అంటున్నానని కాదు కానీ మార్వాడీస్ పెద్దగా ఎవరిని నమ్మరు అనేది ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళతోనే బిజినెస్లు చేస్తారు అనేది ఉంటుంది. ఇక ఇది యాక్చువల్లీ అట్లా మార్వాడీస్ అని ఒక ఇట్లా వచ్చేసింది ఈ పేరు, కానీ అట్లా ఏం లేదు. ఎక్కడ మంచితనం ఇది ఉంటే వేస్తాం మేము. ప్లస్ నేనైతే ఇక మార్వాడి ప్లస్ తెలుగు రెండు కలిసి ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఆ టైంలో చాలా మంది నాకు కిషోర్ రెడ్డి అంటుండే. ఇద్దరు రెడ్డి కాబట్టి మీరు కూడా రెడీ అయిపోయారు, చాలా మంది చెప్పారు. మామూలుగా మార్వాడీలు అంత తొందరగా కలిసిపోరు, నమ్మరు, వేరే వాళ్ళతో బిజినెస్లు చేయరు, ఎక్స్పెరిమెంట్స్ చేయరు, ఇవన్నీ ఉంటాయి. కాకుండా మీరు అన్నిటికీ కాంట్రాస్ట్, ఏదైతే చేయరు అన్నారో అన్నీ చేశారు మీరు. నేను అది ఫస్ట్ నుంచి నాకు ఎన్నో మైండ్లో అట్లా ఉంది, ఇది తాగొద్దు అని చెప్తే నేను తాగి చూస్తానని చెప్తాను. ఓకే, కాకుండా కొన్ని విలువలు పెట్టుకున్నారు కాబట్టి వాటికి కంటిన్యూ. ఇది చేయొద్దంటే లేదు చేస్తాను, ఇది చేసి చూస్తాం ఏమవుతుందో. అట్లా నా థాట్ ఫస్ట్ నుంచి అట్లానే ఉంది. దీంతో పాటుగా డబ్బు కూడా ఊరికే ఖర్చు పెట్టరు అనేది నెక్స్ట్ వాళ్ళు ఇలా అది అట్లా అంటారు, అట్లా ఏం లేదు కదా. అట్లా 100 రూపాయలు సంపాదిస్తే అందులో ఒక 10% దేవుడు కనిపెడతారు, మిగతా 90% మార్వాడీస్ అంటే బిజినెస్ మైండెడ్ కదా. సో అందరిది ఇది ఉంటుంది, పోయి ఇట్లా చేస్తే ఇట్లా ఖర్చు ఇంతనే పెట్టాలి, రిమైనింగ్ ఫ్యూచర్ కోసం పెట్టుకోవాలి. ఇది ఆ థాట్ నాకు ఎప్పుడు రాలేదు యాక్చువల్లీ. ఓకే, ఏది వస్తుంది ఇది చేయాలంటే చేయాలి, ఏముంటే తర్వాత చూసుకుంటాం. అది భగవంతుడు నాకు ఇచ్చాడు, అట్లా చేశాను. ఓకే, నేను ఇప్పుడు దీనికోసం ఇంత సంపాదించాను, ఈ సినిమాలో ఇన్ని లాభాలు వచ్చాయి, ఇంత కలెక్షన్ వచ్చింది అనుకున్న తర్వాత ఇంకో సినిమాకి వెళ్ళారు, అప్పుడు ఎప్పుడైనా అరే దీని నష్టం వస్తుందా, దీనికి ఎక్కువ నేను ఖర్చు పెడుతున్నానా, ఆ ఫీల్ ఎప్పుడైనా వచ్చిందా? లే, అట్లా ఎప్పుడు రాలేదు. ఏమొచ్చింది లాభాలు, ఇది చేయాలి, దీనికి ఎంత అంటే పెట్టేస్తాము, అట్లా ఎప్పుడు ఆలోచన రాలేదు. మరి ఎందుకని రేపు ఏం మిలుగుతుంది మన దగ్గర ఏముంది అట్లా ఏం ఆలోచించలేదు. ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, కిషోర్ రాటి, ఈ ముగ్గురు హిట్ పెయిర్. ఆ తర్వాత సినిమాలు రావట్లేదు, ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ అయిందా మీ దగ్గర నుంచి? 25 ఇయర్స్ అయిందండి. ఎందుకని 2000 ఈజ్ అంతే కదా, 97-98 అది మనీషా క్లోజ్. ఎందుకని రావట్లేదు ఇప్పటిదాకా? 26-27 ఏళ్ళు అయింది, ఎందుకని? అంటే ఒక సినిమా ఎందుకని రాలేదు మీ ముగ్గురు కాంబినేషన్? ముగ్గురు మేము ఇంత కూడా అనుకున్నాం, మేము కలిసాం, ఇప్పుడు కూడా మేము వెరీ గుడ్ ఫ్రెండ్స్. కాకపోతే సినిమాలు రావట్లేదు అంటే అనుకున్నాము చేయాలన్నా వద్దా. ఇప్పుడు బడ్జెట్ పెరిగిపోయింది, ఇక దాని తర్వాత ఇక ఈ మనిషి ఆర్ట్స్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఒకటి ఇక్కడే చేస్తా పోయినాం. జస్ట్ ఒక 2 years బ్యాక్ కూడా అనుకున్నాం మేము ఒక పిక్చర్ చేస్తామని, ముగ్గురం కలిసి మళ్ళీ చేయాలని ఉండే. అది ఇక అది కలుస్తలేదు, అది టైం రావాలి కదా, టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ అయిపోతుంది. మనీషా ఫిల్మ్స్ ఏమో మీ ముగ్గురి కాంబినేషన్, మనీషా ఆర్ట్స్ ఏమో మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతే. ఇంకా ఇప్పుడు మనీషా ఆర్ట్స్ కంటిన్యూ అవుతుంది. మనీషా ఆర్ట్స్ నా కొడుకు నేను ఇద్దరం ఉన్నాం. మీ మనవాడు 3rd generation కూడా వచ్చేసింది, ఇప్పుడు ఆయన కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనీషా ఫిల్మ్స్ లో ఎప్పుడైనా వస్తే చాలా ఆలోచించి తీసుకొస్తారు, అంతేనా? దానిలో చాలా ఆలోచించి ఇప్పుడు ఇక రేపు ఏమవుతుంది. సపోజ్ మనీషా ఫిల్మ్స్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ మేము కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, నేను ముగ్గురం కలిసే చేస్తాము. సో ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ పెరుగుతుందేమో, వస్తే నష్టం అవుతుందేమో అనే ఆలోచన మీకే కలిగిందా? అందరికీ ఆ కాలంలో ఉన్న ప్రొడ్యూసర్లు అందరికీ ఉందా? అందరికీ ఉంది కదా, ఇక బడ్జెట్ డే బై డే పెరుగుతుంది చాలా. దాని తర్వాత ఫిలిమ్స్ చాలా కొంచెం ఆ టైంలో అట్లా జరిగింది ఇండస్ట్రీ. మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో వద్దు బై రిస్క్ వద్దు, అది అయిపోయింది అంతే. ఇప్పుడు సినిమాకు ఉన్న డెఫినేషన్ కూడా అంతా మారిపోయింది కదా, ఇప్పుడు డెఫినేషన్ మారిపోయింది. సంథింగ్ ఇది ఉండాలి, ఫ్యామిలీ మూవీస్ చేస్తే అంత సక్సెస్ అవుతలేదు. సో దానికోసం కొంచెం జర బయటికి వచ్చాం, ఇంకేం లేదు. భారీ బడ్జెట్ ఉండాలి, పాన్ ఇండియా మూవీ అట్లా ఉండాలి. ప్రెసెంట్ ఇండస్ట్రీ అట్లా అయిపోయింది, పాన్ ఇండియా. ఇప్పుడు లవ్ యువర్ ఫాదర్ చేసాము, న్యూ హీరోతో చేసాము, సో అది
బిజినెస్ కూడా కావాలి కదా, ఆ టైంలో బిజినెస్ అయిపోతుండే. ప్లస్ పబ్లిసిటీ అంత ఖర్చులు కూడా లేవు. ఇప్పుడు పబ్లిసిటీ అన్నీ బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు నడుస్తున్నాయి అన్నీ. ఆ బడ్జెట్ ఇప్పుడు ఎందుకు ఈ టైంలో అని మేము అనుకుంటాం. ఓకే, సినిమాలు రాలేదు, కనీసం వెబ్ సిరీస్లో అట్లాంటివి, సీరియల్స్ అది ఇంకా ఆలోచించలేదు. ఆలోచన కూడా లేదు. టీవీ సీరియల్ ఇవన్నీ ఎప్పుడు రాలేదు. ఇప్పటిదాకైతే మైండ్లో ఫిల్మ్సే ఉంది. వెబ్ సిరీస్ కూడా ఉంది మార్కెట్, కానీ ఇప్పటిదాకా మా ఆలోచన రాలేదు. కానీ కిషోర్ రాఠీ గారు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే అది కంప్లీట్ చేసి ఇంకో బిజినెస్కి వెళ్ళిపోతారు, దాన్ని ఇంకా పట్టించుకోరు, ఆలోచించరు, అంతే కదా. ఇప్పుడు అదే ఫేజ్ లో ఉన్నారు మీరు. నేను నా ఫస్ట్ నుంచి నా చేతిలో వీడియో అయిన తర్వాత ఫిలిం స్టార్ట్ అయినప్పుడు కూడా ఒక 3-4 బిజినెస్ నా దగ్గర పెట్టుకున్నాను. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ వాటి జోలికి వెళ్ళరు, ఇంకా అక్కడ ఓకే అంటే ఇక్కడ వెళ్ళిపోతాను. ఓకే, మనకేం సార్, మనకు ఇది కావాలి బస్సు మనకి. అందుకే మనీషా ఫిల్మ్స్ అనేది ఇంక ఇప్పుడు టచ్ చేయాలనిపించట్లేదు. లిటరల్ గా చెప్పాలి అంటే వద్దులే, ఇప్పుడు ఇంకో బిజినెస్ స్టార్ట్ చేశాం కదా, దాని గురించి ఎందుకని ఇప్పుడు ఇప్పటిదాకా అది రాలేదు. కనుక్కుంటాము, ఎప్పుడైనా కలిసేప్పుడు మళ్ళీ మాట్లాడతాం. నేను కృష్ణారెడ్డి పోయి ఒకటి చేయాలి, మళ్ళీ చేస్తాం అనుకుంటున్నాం, అని అదే టైం రాలేదు అనుకోండి, బస్ అంతే. ఇంకేం. ఇప్పుడు మనీషా ఫిల్మ్స్ నుంచి వచ్చినటువంటి ఇన్ని సినిమాల్లో మీ ముగ్గురి కాంబినేషన్ లో ఏమైనా గొడవలు వచ్చాయా, విడిపోయారా? సినిమా రావట్లేదు 25 ఏళ్ళు అయింది, అయినట్టుంది వాళ్ళకి. స్టిల్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఆ టైంలో కూడా ఎట్లా ఉన్నాం, ఇలా కూడా అట్లానే ఉన్నాం. ముగ్గురిది ఎప్పుడు ఏ టైంలో కూడా మాకు ఏం తేడా రాలేదు. రెగ్యులర్ గా కలుస్తాం. అంటే ఆ టైంలో ఎట్లా ఉండంటే మేము ముగ్గురం ఒకటే. ఎవరు ఏమైనా మిస్టేక్ అయితే కూడా ఎవరు ఏం చెప్పలేదు. నా మిస్టేక్ అయింది, వాళ్ళు ఎవరు నాకు వచ్చి మీ మిస్టేక్ చేశారని ఎవరు చెప్పలేదు. మీ మిస్టేక్ అయింది ఎవరు చెప్పలేదు. మేము ముగ్గురం ఒక్కటే అని అనుకున్నాం. ఆ టైంలో అట్లానే ఉండేవాళ్ళు. అదే ట్రెండ్, అదే టాక్ కూడా అట్లాగే. అదే టాక్, ఇద్దరం ముగ్గురం కలిసి అదే అంతా ముగ్గురం కలిసే చేసాం ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మాత్రం దూరం అయినా కూడా మేము ఒక్కటే. ఓ బాధ లేదు, మేము ఇంకా మళ్ళీ సినిమాలు తీయట్లేదు, అది ఏం బాధ లేదు. ఇప్పుడు కూడా మేము అట్లనే యాజ్ ఇట్ ఈస్ కలుస్తూ ఉంటాము. సో ఇప్పుడు మీరు రెస్టారెంట్ బిజినెస్ లోకి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కలిసారా? వాళ్ళు వచ్చారా ఇక్కడికి? కామధేను చేసినప్పుడు ఆయనతోనే ఓపెనింగ్ చేయించాను, ఎస్వి కృష్ణారెడ్డి గారు. కామధేను, కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, నేను ముగ్గురం కలిసి చేసాం. అంటే కామధేను నా సన్ గురించి చేశాను కదా. సో మేము యమలీలా టీం అని మేము ముగ్గురం కలిసి ఓపెనింగ్ చేసాం. ఓ, యమలీలా టీం అనే పెట్టుకున్నారు దానికి. యమలీలా టీం. సో ఇప్పుడు ఆలీ కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ టచ్ లో ఉంటారా, కలుస్తున్నారు? టచ్ లో ఉన్నారు. నాకు ఎప్పుడైనా వెళ్తే కలుస్తాం మేము. ఆలీ నాకు కంటిన్యూ ఫోన్ లో టచ్ లో ఉంటాడు. ఓకే, ఫిలిం అని లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ కదా. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ కూడా మాకు కలిసి ఫ్రెండ్స్ లాగా మాట్లాడుతాం ఇప్పుడు కూడా, అదేం ప్రాబ్లం లేదు. స్టిల్ వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నేను రాజేంద్ర ప్రసాద్ కూడా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. కాకండి ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ ఫిల్మ్లో ఉన్నారు, కిషోర్ రాఠీ గారు మాత్రమే లేరు. సరే, ఈ ఇంకో ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని అక్కడ నుంచి వస్తున్నాయి తప్ప, అంతే కదా? అట్లా ఏం లేదండి. ఇక ఫీల్డ్లో ఉన్నామా లేదా, కానీ అందరితో టచ్లో అయితే ఉన్నాం. స్టిల్ ఇప్పుడు కూడా ఉన్నాను నేను, అట్లా ఏం లేదు.